గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ నగరానికి అంటే కరీంనగర్ కార్పొరేషన్కు టోటల్గా కూడా తాగునీరుకు సప్లై చేసే ఎల్ఎండి మరియు చుట్టుపక్కల సుమారు 12 లక్షల మందికి రూరల్ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ఈ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శన జరిగింది. వాస్తవంగా లోవర్ మేనెట్ డ్యామ్ అనేది కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకు తో పాటు బిలో ఎల్ఎండి అప్ టు సూర్యాపేట వరకు సాగునీరు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన ముజవాలరెడ్డి మున్సిపాలిటీ సంబంధించిన అన్నిటి కూడా తాగునీరు సాగునీరు సంబంధించిన ఎల్ఎండి రిజర్వాయర్ 2000 తెలంగాణ రాష్ట్రం రాకముందు 2012వ సంవత్సరం గుర్తుంది నాకు. ఎల్ఎండి ఎండిపోతుంది, తాగునీరుకు ఇబ్బంది అవుతుంది, కింది ప్రాంతానికి కూడా నీళ్లు వదలకండి అని చెప్పేసి ఆ రోజు నీళ్లు ఆపి బస్తాలు మోసిన నేను ఆ రోజు సమైక్య పాలనలో అంటే ఆ రోజు నీటి యుద్ధాలు పొత్తులేసి నీటి యుద్ధాలు జరిగినాయి. మా నీళ్లు మాకు రావాలి, కిందికి పోవద్దని చెప్పేసి నీటి యుద్ధాలు, బిందెలు, ట్యాంకర్లు కనబడ్డాయి మనకు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడతో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏ నాయకుడు నీటి కోసం యుద్ధాలు చేయలేదు, ఎల్ఎండికి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మేము కరీంనగర్ నగరంలో 4 రోజులకు ఇచ్చే నీళ్లు, దినం తప్పి దినం ఇచ్చే నీళ్లు, రోజు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం. ఒక 1 మంత్ 2 మంత్స్ దాకా డైలీ వాటర్ ఇచ్చాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జియో నెంబర్ 885 ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 885 2017 30/10 అక్టోబర్ నాడు 2017 ఒక జియో నెంబర్ 885 ఇచ్చిండు. ఏమని ఇచ్చిన జియోలు అంటే ఎల్ఎండి రిజర్వాయర్ తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది కలగకూడదు, ఎంత వరస్ట్ కండిషన్ అయినా కూడా 275.9 మీటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి. 275.97 లెవెల్ మీటర్ అంటే 13 టీఎంసీ నీళ్ళకు తగ్గకుండా ఎల్ఎండీలు ఉండాలని చెప్పేసి జియో నెంబర్ 885 జరిగింది. దానికి అనుగుణంగా కరీంనగర్లో డైలీ వాటర్తో పాటు 24 అవర్స్ వాటర్ ఇద్దామని ఆలోచనతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలా మెయింటైన్ అవ్వుకుంటూ వచ్చింది. ఎక్కడ సాగునీరికి ఇబ్బంది కలగలేదు, తాగునీరికి ఇబ్బంది కలగలేదు. కానీ ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అంటే నీటి మట్టం మొత్తం తగ్గిపోయింది. ఈరోజు మేము ఎందుకు వచ్చినామంటే గతంలో ఏ రోజు కూడా మార్చి 31 నాడు ఏ రోజు కూడా కరీంనగర్లో ఈ ఎల్ఎండిలో 5.7 టీఎంసీ లేదు. ప్రప్రదంగా ఈరోజు కరీంనగర్ ఎల్ఎండిలో మార్చి 31 నాడు ఈరోజు ప్రస్తుతం యొక్క లెవెల్ 5.7 టీఎంసీలు మీ కళ్ళ ముందు కనబడుతుంది. లెవెలు 275.97 ఉండవలసిన లెవెల్ 271 మీటర్లకు వచ్చింది. 271 మీటర్ అంటే 5.7 టీఎంసీ నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి. ఈ నీళ్ళలో మొత్తం నీళ్ళు కాదు, ఇందులో 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్ సిల్ట్ ఉంటుంది. అలా అంటే సుమారు 3.3 టీఎంసీ నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. 3.3 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు రావడం జరిగిందంటే ఈరోజు డౌన్ స్ట్రీమ్ కిందికి సూర్యాపేటకు నీళ్ళు ఇవ్వాల్సింది లాస్ట్ డే, కానీ మళ్ళీ 3 రోజులు ఎక్స్టెండ్ చేసింది వల్ల. మళ్ళీ రేపు పోతాయి, ఎల్లుండి 3 రోజులు మళ్ళీ నీళ్ళు పోతాయి. నీళ్ళు పోతే మనకు ఇక్కడ వచ్చేది 3 టీఎంసీ నీళ్ళు ఉంటాయి. ఈ 3 టీఎంసీ నీళ్ళ ద్వారా ఇమ్మీడియట్గా ఆ రోజు ఇరిగేషన్ ఎస్సీ గారు ఒక లెటర్ రాశారు కమిషనర్ గారికి. నీటి మట్టం తగ్గుతుంది, మేడిగడ్డ బంద్ అయింది, నీళ్లు లేవు, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోమని చెప్తున్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏంటి? గత 1 మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది. దినం కూడా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు
మురికి మడ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది. 10 టీఎంసీలు నీళ్ళు ఉంటే 13 టీఎంసీలు ఉంటే ఏ రోజు కూడా బూస్టర్ పంపులు ఆన్ చేసే అవసరం లేదు. కానీ ఇప్పుడే మార్చి 31 లోపలనే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది. ఈ 3 టీఎంసీ నీళ్ళు రేపు ఏప్రిల్ నడవాలి, మే నడవాలి, జూన్ నడవాలి, జూలై 15 తర్వాత కొన్నిసార్లు కూడా వర్షాలు పడుతాయో తెలియదు. అంటే 3.5 నెలల నీళ్ళు 3.5 నెలలు ఈ నీళ్లను మనము తాగునీరుకు సాగునీరుకు ఎట్లా మనం అందియగలుగుతాం? ఒకవైపు పైన మిడ్మానేరు ఉంది, మిడ్మానేరు నుంచి మనం నీళ్లు రావాలి. అక్కడ 9 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు పోతాయి. మరి మిడ్మానేరుకి వచ్చే సోర్సు ఎల్లంపల్లి. ఆ ఎల్లంపల్లిలో 9 టీఎంసీలు ఉన్నాయి ఇప్పుడు లెక్క. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 16 టీఎంసీలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు లెక్క. ఇప్పుడు ఈ అన్ని నీళ్ళు కలిపినా కూడా మీరు ఏం చేస్తారో చేయండి. ఫస్ట్ ప్రయారిటీ కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకు ఇబ్బంది లేకుండా మినిమమ్ నీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 31వ తారీఖు, 5వ తారీఖు 6వ తారీఖు వరకు దాకా చూస్తాం. మీరు ఎల్లంపల్లి నుంచి డ్రా చేయండి, మిడ్మానేరు నుంచి డ్రా చేయండి చేసి సాగునీరు అడుగుతలే. మేము సాగునీరు ఎట్లా మొత్తం ఎండిపోయినాయి, మా పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మా కరీంనగర్ రూరల్ ప్రాంతంలో పంటలు ఎట్లా ఎండగొట్టిర్రు. కానీ మనుషులను ఎండగొట్టకండి. ఇప్పటికే మార్చి 31 లోపలనే దినం తెచ్చి దినం నీళ్ళు ఇస్తే రేపు ఎవాపరేషన్ లాస్ అవుతాయి, నీళ్ళు ఎండలు ముదురుతాయి. దాంతో ఇంకా కన్జంప్షన్ వాటర్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఈ 3.5 టీఎంసీ నీళ్ళు సరిపోవు. ఈ 3.5 టీఎంసీ 80% సరిపోవు. 15 రోజులు 20 రోజులు ఇస్తే మొత్తం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మంత్రులు డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ నేను మంత్రి అంటారా? ఎవరో ఒక మంత్రి ఇన్ఛార్జ్ తీసుకోండి. ఇక్కడ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడతారా, ఏం చేస్తారో చేయండి. కానీ లోయర్ మానేరు డ్యామును ఇట్లా ఎండబెడితే వారం రోజుల లోపలనే అవకాశం ఇస్తాం, మళ్ళీ మేము ఇక్కడ నీళ్ళు ఆపేస్తాం కిందికి. బీఆర్ఎస్ పార్టీ బస్తాలు మోస్తుంది, బస్తాలు అడ్డుకట్టేస్తుంది, నీళ్ళు ఆపేస్తుంది. ఈ పని ఇవాళే చేయాలి. కానీ కింద ప్రాంతం కూడా మన తెలంగాణ బిడ్డలే, వారు పుట్టకొచ్చిన దశలో ఉన్నాయి పంట. అందుకే వారికి కూడా నీళ్ళు పోవాలని అవకాశం ఇచ్చినాం. మేము కిందికి పోవాలి, కానీ మాకు పైనుంచి రావాలి. కిందికి పోతున్నాయి, పైనుంచి వస్తలేవు. కాబట్టి కింది ప్రాంతానికి కూడా తాగునీరుకు సాగునీరుకి ఇవ్వండి. కానీ పై ప్రాంతంలో ఉన్న ఎల్ఎండి నుంచి కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ ఎల్లంపల్లి నుంచి కానీ మిడ్మానేరు నుంచి కానీ ఏం చేస్తారో కానీ జీవో నెంబర్ 885 ప్రకారం 12 టీఎంసీ తగ్గకుండా నీళ్లు నిల్వ ఉంచే బాధ్యత ప్రభుత్వానికి. ఇది బీఆర్ఎస్ పార్టీ చూసుకోదు. ప్రజలను 80% తాగునీరుకి ఇబ్బంది అయితే గిట్ట ఫస్ట్ టైం కరిమాలి ఫేస్ చేస్తున్న 10 సంవత్సరాల ఇలాంటి పునరావృతం కాదు. మళ్ళీ బిందెలు బయటకు వస్తాయి కాబట్టి ఇబ్బంది పడతావు. ప్రభుత్వం కళ్ళు తెరవండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకొకటి ఏంది, ఇప్పటికే నాసు స్టార్ట్ అయింది, వాసన స్టార్ట్ అయింది. ఈ వాసన ఎందుకు వస్తుందంటే, ఒకవేళ నీటి మొత్తం తగ్గుతూ ఉంటే సూర్యరశ్మి డైరెక్ట్ ఎండకు తగ్గితే చేపలు చచ్చిపోతాయి, చేపలు చనిపోతాయి. నాసు వాసన చేపలు చనిపోతాయి. కాబట్టి ఇంకా అలాగే తగ్గుతూ ఉంటే చేపలు మొత్తం చచ్చిపోతాయి. మత్స్యకారుల కుటుంబాలు కూడా ఇబ్బంది పడతారు, మత్స్య సంపద చనిపోతుంది. కాబట్టి అటు మత్స్య సంపద కాపాడుకోవాలి, ఇటు ప్రజలను కాపాడుకోవాలంటే మీరు గవర్నమెంట్ జీవోకు వ్యతిరేకంగా ఉండకుండా 880 జీవో ప్రకారం 12 నుంచి 13 టీఎంసీ నీళ్ళు ఉండకపోతే తాగునీరుకు ఇబ్బంది అయితే డెఫినెట్గా వచ్చే వారం రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీ ఎల్ఎండిని వస్తుంది. ఇక్కడ ధర్నా చేస్తాము. 80% ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ కలెక్టర్ కూడా సంధిస్తాము. ప్రజలు సమాయత్తం చేసుకొని మాత్రం మేము ధర్నా చేస్తాం. ధర్నా చేసే అవకాశం కలిగేయకండి మాకు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా మేము ఉన్న అసెంబ్లీలో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అసెంబ్లీ ఇదే టాపిక్ 2 సార్లు మాట్లాడినాం. జీరో అవర్లో మాట్లాడినాం, అంతకుముందులో మాట్లాడినాం. అయినా ప్రభుత్వం చర్య తీసుకుంటలేదు. ఇంకోటి ఎండబెడుతుంది. కాబట్టి 2500 టీఎంసీలు ఇస్తున్న మిడ్మానేరు నుంచి సరిపోవు. అవి కిందికి ఎంతమంది అవుతుంది. కాబట్టి మేము 80% రాబోయే వారం 10 లోపల 10 టీఎంసీకి తగ్గకుండా నీళ్లు ఇచ్చండి. ఇవ్వకపోతే డెఫినెట్గా మా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుందని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం చేస్తారని చెప్పి మీకు చేయడం జరుగుతుంది.
ఏ రోజు కానీ ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడంగా నీటికి ఇబ్బంది పెడతారు. చాలా వరకు కూడా కింది ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారు, చాలా వరకు కింది ప్రాంతాలకు తీసుకెళ్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడంగా చివరి సూర్యాపేట వరకు కూడా నీళ్ళు వెళ్ళినాయి, ఇక్కడ ధర్నాలు జరగలేదు. ఆయన ముందు చూపుతాడు, జీవో ఇచ్చిండు. ఈరోజు ప్రభుత్వం యొక్క ముందు చూపు లేదు, మంత్రులకు ముందు చూపు లేదు, కరీంనగర్ జిల్లాలో మంత్రులకు ముందు చూపు లేదు, కరీంనగర్ ప్రజల మీద ధ్యాస లేదు. ముందు చూపుగా ఇప్పటికైనా మార్చి 30% ముందు చూపుగా హెచ్చరించిన కాబట్టి ఈరోజు ఉంది. లేకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఏమవుతుంది? నీటి యుద్ధాలు రావా? మళ్ళా మేము ఆపాలంటే కిందికి పోయేదానికి ఆపలేమా? కానీ కింద కూడా మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు, మన రైతులు ఉన్నారు, మన సాగునీరు తాగు ఇబ్బంది కావద్దు. మా డిమాండ్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ నుంచి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయండి. ఒకవేళ ఎస్ఆర్ఎస్ ఎల్ఎండీల నుంచి లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డ అక్కడ కాపటి రామెత్తారు ఏమో తీసుకొని ఆ నీళ్ళు లిఫ్ట్ చేయాలి సుందిల ద్వారా. ఆ నీళ్లు పోవాలి, కానీ మనం కడుపు నిండపద్దా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోపంతో ఎల్ఎండీ నిండబెడతారు. కాళేశ్వరం మీద కట్టిన కేసీఆర్ మీద కోపంతో ఎల్ఎండీ నిండబెడతారు. ఆ నీళ్ళు తీసుకుంటే అవి కలుషితమైన నీళ్ళు, అంటరాని నీళ్ళు. అవి కేసీఆర్ మేడిగడ్డ డ్యామ్ కడితే అవి అంటరాని నీళ్ళు అయిపోయినాయి, అవి కలుషితమైన నీళ్ళు. అవి ఆ నీళ్ళు ఎత్తుకుంటే ఎల్లంపల్లి ద్వారా విటమాని ద్వారా మాకు ఎల్లంపల్లి నీళ్ళు వస్తుండే కదా. కానీ ఈ కలుషితమైన అంటరాని నీళ్ళ ఎత్తురు వీళ్ళు మనం ఎండబెట్టింది. మీరు ఏం చేస్తారో ఏం ప్రభుత్వం? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్లో ఏ రోజు ఒక్క బొట్టు కూడా మనకు ఇబ్బంది రాలే, తాగునీరు రాలే, ఇబ్బంది సాగునీరు రాలే. సాగునీరు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. కనీసం తాగునీరు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మంత్రులు స్పందించండి. మీరు ఉత్తమ్ కుమార్తో మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతారా? మాట్లాడి ఇమ్మీడియట్గా మాకు నీళ్లు నింపకపోతే డెఫినెట్గా వారం 10 రోజుల వస్తాము, ఇక్కడ ధర్నా చేస్తాము, ఎట్టి బస్సులో ప్రజల పక్షాన్ని నిలబడతాము, ధర్నా చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా డిమాండ్ చేస్తాం. ఇక్కడ చేయండి. ఎస్ఆర్ఎస్లో 16 టీఎంసీలు ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు ఎంత సాగునీరు ఎంత ఇస్తారు? మిడుమానేరులో 9 టీఎంసీలు ఉన్నాయి, ఎల్లంపల్లిలో 9 టీఎంసీ ఉన్నది. అలా అక్కడ హైదరాబాద్ కూడా నీళ్ళు ఇవ్వాలి. నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ఈ 16 టీఎంసీ చిన్న చిన్నది కాదు, మేడిగడ్డ కాడ కాపర్ డ్యామ్ కడుతూ డైవర్ట్ చేసుకుంటే ఆ నీళ్ళు సుందిల్లా అన్నారం నుంచి మిడిమార తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి మేడారంలో నీళ్ళు, మేడారంలో నీళ్ళు, మేడారం ఓన్లీ ట్యాంక్ అక్కడ నీళ్ళు. రాను మొత్తం ఈ 3 నెలల లోపల ఇంకా డ్రై అయిపోతాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకా ప్రభుత్వ కళ్ళు తెరిపితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నారు 1,00,000 కోట్లతో కాలుష్య సాధించి ఊగిపోయింది. ఈ కరువు కన్నింటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే, 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయిందని చెప్తున్నారు. కాలుష్యం నుంచి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు రావు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. మేము ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అందరం కలిసి పోయినాం. మీరు కూడా వచ్చినట్టుండ్రు ఆ రోజు. మీరు రేపటి వరకు మోటార్ నీళ్ళు ఆన్ చేయమని మీటర్ ఆన్ చేస్తే మొత్తం నిండినాయి కదా. మేడిగడ్డ కాడ నీళ్ళు లేకపోతే మోటార్ ఆన్ చేస్తే మొత్తం ట్యాంకులు ఎందుకు నిండినాయి ఆ రోజు? మేము పోయినాం కదా ఆ రోజు. మేము ఇప్పుడు కూడా అంటున్నాం, మేడిగడ్డ కాడ కాపర్ ట్యాంక్ కడతారో డైవర్ట్ కడతారో తాగునీరికి ఇబ్బంది లేదు, డైవర్ట్ చేసుకొని సుందీలో నింపండి, సుందీ నుంచి అన్నారం నింపండి. మళ్ళీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు సుందీలోకి వెళ్ళి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఇచ్చిపెట్టమన్నారు. ఇవో సాకు చెప్తున్నారు అంతే. అంటే నేనేమంటున్నా, మా మేడిగడ్డ కాడ కేసీఆర్ కట్టిన నీళ్లు డ్యామ్ కట్టిండో ఆ నీళ్ళు మొత్తం అంటరానితనంగా చూస్తున్నారు. మేము కేసీఆర్ ఏవి కడితే అది కలుషిత వాటర్గా భావిస్తున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ రోజే మెలకుండి మేము ఆ రోజు కూడా మొత్తం పోయినాం. నీళ్ళు ఉన్నాయి మొత్తం, మీరు మోటార్ లాంచ్ చేయండి, మోటార్ లాంచ్ చేసిండ్రు. ఆ రోజు మొత్తం జలాశయాలు నిండినాయి. ఇప్పటి కూడా డిమాండ్ చేస్తున్నాం, ఫ్రీ ఫ్లో అవుతున్న నీళ్లను అడ్డుకట్ట వేసి కనీసం తాగునీరు కోసం అన్నారం నింపుకొని మీరు మేడారం నుంచి రామడుగు నుంచి మిడిమాల దించి తాగునీరు అని ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాం. సాగునీరు మర్చిపోయి ఇట్లా అయిపోయింది. ఇవాళ చివరి దశ, చివరి వెట్టింగ్ ఇది. ఈ చివరి వెట్టింగ్ కారణంగా పుట్టకచ్చే అన్నీ కూడా మొత్తం పంట నాశనం అయిపోయింది. ఏం లేదు, పంట చేతికొచ్చే పరిస్థితి లేదు కొన్ని ప్రాంతాలలో. సరే తాగునీరు ఇసిపెట్టు, సాగునీరు ఇసిపెట్టు, తాగునీరు అయిపోతే ప్రజల పరిస్థితి ఏంది? కరీంనగర్ నగరంలో ఇప్పటికే బూస్టర్లు ఆన్ చేసినాం. బూస్టర్లు మార్చిలో ఎప్పుడు ఆన్ చేయలే, జూలై ఎండింగ్లో బాగా పీక్ టికెట్ ఆన్ చేసినాం జూలైలో. ఇప్పుడు బూస్టర్లు ఆన్ చేసినాం, రేపు పొద్దున బూస్టర్ కూడా అందది, మళ్ళీ బూస్టర్ దించుతాం, మళ్ళీ అయినా అందది, మళ్ళీ పింక్ వాటర్ వస్తాయి, మళ్ళీ డర్టీ వాటర్ వస్తాయి. ఇవన్నీ దరిద్రం మనం చూడాల్సిన అవసరం ఉన్నదా? కాబట్టి వెంటనే తాగునీరు ఇబ్బందులకు ఎల్ఎండీని యాజ్ పర్ ద జీవో 885 ప్రకారము 13 టీఎంసీ నీళ్ళు తగ్గకుండా మెయింటైన్ చేయండి. తద్వారా డైలీ వాటర్తో పాటు ఇక్కడ మత్స్య సంపదను కాపాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా మంత్రులు అలర్ట్గా అండి. కరీంనగర్ జిల్లా ఎవరైతే మీరు ఇన్ఛార్జ్ మంత్రి అంటారో ఏ మంత్రో తెలియదు, కానీ మొత్తానికైతే మీ మంత్రులు అలర్ట్ అయ్యి ఈ యొక్క ఎల్ఎండీని నింపమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.